మొన్నటి వరకు ఆమె జయలలిత నెచ్చలి. ఇప్పుడు ఏఐఏడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి. మొన్నటి వరకు పార్టీకి జయలలిత చెప్పిందే మాట. ఇప్పుడు చిన్నమ్మ చూపిందే బాట. శశికళను ఎంతో మంది వ్యతిరేకించారు, వద్దన్నారు, కేసులు వేశారు. అయినా కూడా మాట చెల్లించుకుంది, పంతం నెరవేర్చుకుంది. ప్రధాన కార్యదర్శిగా శశికళ బాధ్యతలు చేపట్టింది. జై అమ్మ నినాదాలు కాస్త ఇప్పుడు జై చిన్నమ్మగా మారాయి. మళ్లీ అవే పొర్లుదండాలు, అవే సాష్టాంగ నమస్కారాలు. పార్టీపై పట్టు బిగించేందుకు సిద్ధమవుతున్న చిన్నమ్మ. పార్టీ క్యాడర్ ని గ్రిప్ లో పెట్టుకునేందుకు శశికళ సరికొత్త మాస్టర్ ప్లాన్. రాష్ట్ర వ్యాప్తంగా ఓదార్పు యాత్ర. బాధిత కుటుంబాలకు పరామర్శ. పార్టీ ప్రధాన కార్యదర్శిగా అటు క్యాడర్ పై ఇటు ప్రభుత్వంపై పట్టు బిగిస్తారా? ఒక ఫోటోగ్రాఫర్ అన్నాడీఎంకే చీఫ్ ఎలా అయ్యారు? జయలలిత నెచ్చలిగా ఎలా మారింది? పార్టీని ప్రభుత్వాన్ని శాసించే చిన్నమ్మగా ఎలా ఎదిగారు? అధికారం హస్తగతం చేసుకోవాలి. అది ఒక్క రోజులో అయ్యే పని కాదు. ముందు జయలలితను మరిపించాలి. ఆమె లేని లోటును శశికళ తీరుస్తున్నారనే భావనను పార్టీ శ్రేణుల్లో ప్రజల్లో కలిగించాలి. అప్పుడు అనుకున్న పాచిక వర్కౌట్ అవుతుంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? పోయస్ గార్డెన్లో కూర్చుని వ్యూహాలు రచించాలా, లేదంటే పొలోమని ప్రజల్లోకి వెళ్లిపోవాలా? రెండోదే కరెక్ట్. శశికళ కూడా ఆ రెండో మార్గాన్నే ఎంచుకున్నారు. త్వరలో తమిళ ప్రజలను ఓదార్చబోతున్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు శశికళ. పార్టీ లీడర్లు, క్యాడర్ కేరింతల మధ్య శనివారం ఈ బాధ్యతలు చేపట్టారామె. బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి సీఎం పన్నీరు సెల్వంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చిన్నమ్మ జై అంటూ కార్యకర్తలు చేస్తున్న నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది. విక్టరీ సింబల్ చూపిస్తూ పార్టీ క్యాడర్ సంబరాలు చేసుకుంది. అంతకుముందు ఎంజీఆర్, జయలలిత విగ్రహాలకు పూలమాల వేసి అక్కడి నుంచి నేరుగా పార్టీ ఆఫీస్కు చేరుకున్నారు శశి. ఆ తర్వాత బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో భావోద్వేగానికి గురైనట్టు కనిపించారామె. சில வினாடிகள் மட்டுமே அம்மாவிடம் பேசியவர்கள், அவர்களே இன்று அம்மாவின் பிரிவில் துடிக்கிறார்கள் என்றால் 33 வருடங்களை அம்மாவுடன் மட்டுமே எப்படி இருக்கும் என்பதை வார்த்தைகளால் விவரிக்க முடியாது. அம்மாவின் அரசியல் ஆரம்ப காலம் முதல் இதய தெய்வம் அம்மா அவர்களோடு தொடர்ந்து பயணித்தேன். அப்போது யாரும் நினைத்து கூட பார்த்திருக்க மாட்டார்கள். మొన్నటిదాకా జయలలిత కోసం గుండెలు బాదుకున్న అన్నాడీఎంకే శ్రేణులు ఇప్పుడు చిన్నమ్మను ప్రసన్నం చేసుకునేందుకు పడిగాపులు పడుతున్నాయి. జయకు సాష్టాంగ నమస్కారాలు చేసి పొర్లుదండాలు పెట్టిన నేతలు, కార్యకర్తలు ఇప్పుడు శశికళ విషయంలోనూ అదే రీతిలో భక్తిని ప్రదర్శిస్తున్నారు. చిన్నమ్మలో అమ్మను చూసుకుంటూ అన్నాడీఎంకే తంబీలు ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. అమ్మతో ఉన్న అటాచ్మెంట్ ను చిన్నమ్మ సమక్షంలో గుర్తు చేసుకుంటూ మహిళా కార్యకర్తలు కన్నీళ్లు పెట్టుకున్నారు. అమ్మలేని లోటు నువ్వే తీర్చాలమ్మా చిన్నమ్మ అంటూ ప్రార్థిస్తున్నారు. సాష్టాంగ నమస్కారాలు, ఒంగి ఒంగి దండాలు ఇవన్నీ పర్మనెంట్ గా కావాలంటే ప్రధాన కార్యదర్శి పదవి ఎప్పటికీ తన దగ్గరే ఉండాలి. పార్టీకి అమ్మ తర్వాత అన్నీ తానే అవ్వాలి. అందుకే అలా పార్టీ బాధ్యతలు చేపట్టారో లేదో ఇలా రంగంలోకి దిగిపోయారు శశికళ. తాను ఏం చేస్తే పార్టీ వర్గాలకు అలాగే ప్రజలకు దగ్గరవుతారో ఆమెకు తెలుసు.
అందుకే త్వరలో తమిళనాడు అంతటా ఓదార్పు యాత్ర చేయబోతున్నారు. జయలలిత మరణం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమ్మ అభిమానులు చనిపోయారు. వారిని ఓదార్చేందుకు త్వరలో ఓదార్పు యాత్ర చేయనున్నారు శశికళ. దీని ద్వారా పార్టీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలన్నది ఆమె ప్లాన్. అలాగే జయలలితకు తాను ఎంత వీర విధేయురాలో జనానికి తెలిసేలా చేయాలన్నదే శశికళ వ్యూహం. ఓదార్పు యాత్ర ద్వారా జనంలో తనపై సింపతి వస్తే అది ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడానికి హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నారు శశికళ. ఇంతకీ ఎవరి శశికళ? జయలలితకు ఎలా పరిచయమయ్యారు? గతంలో శశికళ ఏం చేసేవారు? ఎంజీఆర్ కు జయలలిత ఎంత సన్నిహితురాలిగా చెప్పేవారో శశికళ జయలలితలను కూడా అంతే ఆత్మ బంధువులుగా చెబుతుంటారు. అప్పట్లో ఎంజీఆర్ తర్వాత జయ పార్టీ పగ్గాలు చేపట్టినట్టే ఇప్పుడు శశికళ కూడా పార్టీ పగ్గాలు చేపట్టారు. జయలలిత, శశికళ ఇద్దరూ మొదటి నుంచి ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా మెలుగుతూ వచ్చారు. నిజానికి శశికళ ఓ సాధారణ గృహిణి. అయితే ఆమెకు సినిమాలంటే పిచ్చి. సినిమాల్లో నటించాలని కలలు కనేవారు. ఆమె భర్త ఆర్ నటరాజన్ తాత్కాలిక ప్రాతిపదికన తమిళనాడు ప్రభుత్వంలో ప్రజా సంబంధాల అధికారిగా పనిచేసేవారు. అప్పటి ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ కి సన్నిహితులైన కడలూరు జిల్లా కలెక్టర్ విఎస్ చంద్రశేఖర్ కు నటరాజన్ మిత్రుడు. ఆ సమయంలో జయలలిత అన్నాడీఎంకే పార్టీ ప్రచార కార్యదర్శిగా ఉన్నారు. సినిమా మోజుతో శశికళ ఫోటో కమ్ వీడియో షాప్ నడిపేవారు. పెళ్లిళ్లు, వేడుకలకు వీడియోలు తీస్తూ ఉండేవారు. జయపై ఒక వీడియో తీసేందుకు ఒప్పించాలని శశికళ తన భర్తను కోరారు. ఇద్దరూ ఇలా కలుసుకున్నారు. నటరాజన్ తన మిత్రుడు చంద్రశేఖర్ కు విషయం చెప్పి శశికళను జయకు పరిచయం చేయించారు. ఆ విధంగా 1989లో తొలిసారి జయ, శశికళ కలుసుకున్నారు. అప్పటి నుంచి వారు ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా ఉంటూ వచ్చారు. తొలి రోజుల్లో జయ, శశికళ ఒకే విధమైన దుస్తులు, నగలు ధరిస్తూ ఉండేవారు. 1995లో తన దత్తపుత్రుడు సుధాకరన్ పెళ్లి వేడుకను దిమ్మ తిరిగే రీతిలో జయ చేశారు. తర్వాత ఐటీ శాఖ దృష్టి, ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఇద్దరూ దూరమయ్యారు. ఒకానొక సమయంలో పార్టీ నుంచి కూడా శశికళను బహిష్కరించారు. అయితే తర్వాత కరుణించిన జయ తిరిగి శశికళను తన నివాసానికి రప్పించుకున్నారు. శశికళపై జయలలితకు మరింత నమ్మకం పెరగడానికి కూడా ఒక రీజన్ దోహదపడింది. 1996లో శశికళ ఒక కేసులో ఇరుక్కున్నారు. అప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఈ కేసులో కనుక జయలలితకు ప్రమేయం ఉందని చెప్తే కేసుల నుంచి తప్పిస్తామని, బోలెడంత డబ్బు కూడా ఇస్తామని ఆశ చూపిందనే వాదన ప్రచారంలో ఉంది. అయితే ఆ ఆఫర్ని శశికళ తిరస్కరించారు. ప్రాణం పోయినా జయలలితకు నమ్మక ద్రోహం చేయనని చెప్పేశారు. ఈ విషయం తర్వాతి కాలంలో జయకు తెలిసింది. అప్పటి నుంచి నెచ్చలిపై మరింత అభిమానం పెరిగింది. ఈ ఒక్క కారణంతోనే 2011లో ఆమెను పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత కూడా శశికళపై ఉన్న అభిమానం పోలేదు. శశికళ వచ్చి ప్రాధేయపడగానే అమ్మ మనసు కరిగిపోయింది. వెంటనే పోయస్ గార్డెన్లోకి తిరిగి రానిచ్చారు. ఇక అప్పటి నుంచి అమ్మకు నీడలా అన్నీ తానే వ్యవహరించడం మొదలుపెట్టి ఇప్పుడు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి స్థాయికి చేరారు శశికళ.